డెలివరీ బెస్టా లేదా డైనింగ్ బెస్టా? అంటే ఇవాళ రేపు స్విగ్గీ జొమాటోలో డైలీ 100 ఆర్డర్లు 200 ఆర్డర్లు కొడుతున్న క్లౌడ్ కిచెన్స్ కూడా ఉన్నాయి కదా. అంటే ఒక క్లౌడ్ కిచెన్ వేసుకుంటే అయిపోతుందా? సరిపోతుందా? మనకి పైసలు వస్తాయా? లేదా డైనింగ్ వేసుకోవాలా ఓల్డ్ మెథడ్ లాగా? దాని గురించే మాట్లాడుకుందాం. ఐ వాస్ దిస్ ఇస్ అఖిల్. సో ఈ వీడియోని 3 పార్ట్స్ డివైడ్ చేస్తాను. ఒకటి డెలివరీ, ఒక డైనింగ్, ఒకటి కన్క్లూజన్. అంటే నేనేమనుకుంటున్నా, ఈ అఖిల్ మీకేం సజెస్ట్ చేస్తా అనే దాని మీద మాట్లాడుకుందాం. కమింగ్ టు డెలివరీ, దీంట్లో మేజర్లీ ఎందుకు రెస్టారెంట్స్ అయినా ఫుడ్ బ్రాండ్స్ అయినా డెలివరీ యాప్స్ ని ఆప్ట్ చేసుకుంటాయి అంటే ఇల్యూజన్ ఆఫ్ క్విక్ మనీ. ఇల్యూజన్ ఆఫ్ క్విక్ మనీ అంటే బేసికలీ నాది ఒక రెస్టారెంట్ ఉంది అనుకుందాం. నాకు ఒకవేళ స్విగ్గీ జొమాటో వచ్చి అరే బాబు నాతో టైప్ గా నీకు డైలీ ఒక 100 ఆర్డర్లు ఇస్తా అన్నాడు అనుకో, ఖుషి అయిపోతాను నేను. అరే డైలీ 100 ఆర్డర్లు అంటుండు, పక్కా పైసలు వస్తాయి అని ఖుషి అయిపోతావు కదా. కానీ మార్జిన్స్ ఎంత, మనకి ఎంత మిగులుతాయి, మన కమిషన్ ఎంత, మనం ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, యాడ్స్ ఎట్లా రన్ చేయాలి, ఎంత డిస్కౌంట్ ఇస్తే ఆర్డర్లు వస్తాయి అనే క్లారిటీ మనకు ఉండాలి కదా. ఇన్ని ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా, ఓన్లీ ఆన్లైన్ బిజినెస్ చేసి ప్రాఫిటబుల్ ఉన్న బ్రాండ్స్ అయితే నేను చూడలేదు. ఉండొచ్చు, నాకు తెలియదు. నేను చూసిన బ్రాండ్స్ అయితే ఎవ్వడు కూడా ఆన్లైన్ బిజినెస్ లో ప్రాఫిటబుల్ చేయలేరు, ఇంక్లూడింగ్ మీ.